నేను మీ జాహ్నవి. నమస్కారం, ఆదాబ్. లెట్స్ వెల్కమ్ టు ఎంసీ షో ఖతర్నాక్ కామెడీ తగ్గేదేలే. హాయ్ అండి, నమస్కారం. నేను మీ అశ్విని, ఎంసీ షోకి యాంకర్ ని. సో లెట్స్ వెల్కమ్. హలో. ఎప్పుడు మీ టీమేనా? ఫస్ట్ మా టీం ని ఇన్వైట్ చేద్దాం. మేము ఎందుకని చేయకూడదు? మేము చేసుకుంటాం. నేను ఫస్ట్ చేస్తా. ఎప్పుడు మీ టీమే కదా, ఈసారి మా టీం ని ఇన్వైట్ చేద్దాం. మీ వాళ్ళకు పంచులు సరిగ్గా నేర్పించుకోర్రా. ఫస్ట్ నువ్వు మీ టీం వాళ్ళకి టైం కి రమ్మని చెప్పు. మా వాళ్ళు టైంకి వస్తున్నారు. అచ్చా, ఈసారి ఫస్ట్ నా టీమే వస్తుంది. ఫస్ట్ నువ్వు గెలిచి చెప్పు, చూద్దాం. సో ఇప్పుడు మన టీం దుమ్ము లేపరానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్. ఒరే అండు, మన ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? ఏంటి కథ? వాడు బోకు లోఫర్ లఫుట్. అదేమమ్మా, అవి కాకుండా మంచోడు అనుకుంటారు మమ్మ నిన్నే. అది చెప్పు ఫస్ట్. అవును మామ, సర్పంచ్గా పోటీ చేస్తాడు కదా, ఇందుకే సర్పంచ్ అంటే ఎవరు మామ? ఆడకొచ్చాను కదా, ఆయన ఎవరు? మహేష్ అన్న. గది కాదు బాయ్, ఆయన మనకి ఏమవుతాడు? సారు. ఆ సారు పని చేస్తే సారు పంచు సర్పంచ్. అది నీ యొక్క రెండు కలిపితే సారు పంచ, రెండు కలిపితే సార్ పంచ. వా నీ అక్క ఏం చెప్తున్నావు నువ్వు? నీ యొక్క ఏమనుకోండి పోయ్. అవు మామ, ఏమనుకోండి పోయ్, మీ మామంట గది మన లెవెల్లో. అవు మామ, మన ఊర్లో పిండిపాటు చదివింది నువ్వు కూడా. పిండి పడింది నీ యొక్క ఒకటి పాస్ అయినాం పోయి మనము. అంత చదివినావు మామ. ఏమనుకోండి మీ మామంటే బొచ్చు ఏముంది అనుకోండి డొల్ల, బొచ్చు ఏముంది అనుకోండి డొల్ల. కూజా మొహనాయాల. ఇంటికి నువ్వేం చదివి ఉన్నారు? ఎంతలే మా 10th ఫెయిల్ అయినా. ఓరి నీ యొక్క పెద్ద చదివి ఉండవు కదా నువ్వు. ఓ మామ, అయినా నీ ముందు నేనెంత పిల్ల బత్. అదే మామ పిలిపిత్తిరి గాని. నిజమే అనుకో. నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత నా కింద పెట్టుకుంటాను మామా. కిందంటే ఆడవాళ్ళు రారేటా ఏమైందిరా? ఎందుకు అట్టా పరిగెడతాడావు? అమ్మవాడు సరేగాడు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సరే కాదు, వాడు సరేగాడు చనిపోయినాడు మామా. ఎందుకో ఎందుకు మన రులుకో నిదానంగా పోతే ఎందుకు అంత ఆత్రము? మనం గెలవాలంటే ఇలాంటి దాంట్లో ముందుండాలి ఫస్ట్. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? దాకా బాగుండి ఈ రోజు చచ్చిపోయిందమ్మో. నీ మొగుడు చస్తానికి ఏడ్చేది అంతేగా. పక్కింటి వాడు మొగుడు చస్తే ఎడతావేంది? మళ్ళీ మళ్ళీ నా మొగుడు చచ్చిండమ్మా. చెప్పమ్మా, ఏమైందమ్మా? ఏమైందంటావు? ఆడ నీకు చచ్చిపోయింది లేదా? యాంద్ర ముక్కు కట్లు కొట్టింది కదా అప్ప. దెబ్బ సూపర్ గొప్ప రే. ఏమరా వీళ్ళు ఎట్లున్నారు కదా, వాడు చిన్న దగ్గర కన్నా పోతాను రా. నేను మా బ్లడ్ వస్తాను కదా ముక్కులో నుంచి అప్ప. రే మీ నాయన 50,000 తీసుకున్నాడు రా నా దగ్గర. చచ్చిపోయిన వాడిని ఏంద్ర అడిగేది రే? బతికున్నప్పుడు అడుగైతే మెంటల్ నా కొడుకు రే. పెద్దోడు మామా. వాడున్నాడు వాంతో అడుగు మామా. కొన్ని పుట్టుకో. రే పెద్దోడా మీ నాయన చనిపోయిండు మామ. అరే వాయ్ మీ నాయన ఇంకా లేడు మామ. అదే వాయ్ లేడు. ఏడుపు వస్తుంది మామ. కాదురా మీ నాయన. మా నాయనే మామ. 50,000 ఇచ్చాడా మామ? ఈ మామ ఈ మామ అర్జెంట్ మామ. 50 వాడే తీసుకున్నాడు రా. నేనే రూప్ ఏంది మామ? 50,000 దొబ్బేద్దాం అనుకున్నావా నువ్వు? పెద్ద మాట అన్నాడు సరాడు. ఈ రోజు వాడు అన్నమ్మ బ్యాన్ ఇది రాసేసాను అన్నాడు రా వాడు. బాండు అవునా మామ? పోయి పడుకున్నాడు, పో అడుగు పో. చచ్చిపోయిన వాడు ఎట్లా రాసాడు రే? నీ వల్ల నా స్టోరీ మొత్తం మారిపోయింది డార్లింగ్. ఏం తిక్కలు నా కొడుకులు రా మీరు. వాడు అట్లా ఉన్నాడు, నువ్వు అట్లా ఉన్నావు.
మీడియానన్నా పిలిచాలే. మామ మీడియా వచ్చింది రామమ్మ ఇదన్నా చెప్తూ రాపెట్లా సార్ జరిగింది దాని సంబంధం సార్. స్పందన సారాయి గారు చాలా మంచోడబ్బా. ఏందో సచ్చినాక అంతా మంచోళ్ళే. కంటిన్యూ కంటిన్యూ. సారాయి గాడు 50 రూపాయలు మందు పోయమంటే 100 రూపాయలైనా మందు పోస్తా ఉండేవాడు మాకు. 20 రోజుల క్రితం కదా మామ, అప్పు లేకపోతే వాడు డబ్బాలు చెప్తాన్నావు. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. ఏ అంటే ఆ ఊరు బయట టాక్ మామ. అదే వాళ్ళ ఇంటి పరిస్థితి బాగలేదంటే 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇంటిని ఆదుకున్నాను నేను. ఇప్పుడే కదా మామ 50,000 అన్నా మళ్ళీ రిటర్న్ కూడా అడిగినావు. ఇది నాకు ఇదే వద్దు నాకు. ఇది అన్యాయం, దొంగ నేను ఒప్పుకోను. మామ ఎందుకు? అంటే మా మామకి షుగర్ లేండి, పాట పాడొస్తాడా? మామ రా మమ్మ యాల మలుగుతావు. కాదురా ఎక్క నా ప్రచారం ఏంది నేను చేసుకుంటాను వచ్చి మధ్యలో గెలుస్తాను కదరా నువ్వు. రే ఏయ్ అది కాదా, పక్కపాటి వాడు వ్యూహాలు రాస్తున్నాడంట. తీరా పెన్ను పేపర్ మనము రాద్దామా? నువ్వేమో సర్పంచ్ రా స్వామి, వ్యూహాలంటే ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాడు అర్థమా? వ్యూహాల మందరు కూడా ఒక వ్యూహం ఉందిలే కానీ. ఏంది మమ్మ అదే? ప్రొజెక్టర్ పెట్టి మన ఊర్లో సల్నీళ్ళు నేను బొమ్మలు వేపిస్తాను. సూపర్ అంటారు మనలంతా. నేను ఏమన్నామమ్మా, పోలీసులు వచ్చి నీకు పండగ చేస్తారా ఉగాది దసరానే? నువ్వేం సర్పంచ్ రా స్వామి, ఈ జనంకు నువ్వు సర్పంచ్ గా లేపో. రే రే ఇంకొకటి రా, ఇంకోటిలో 2 లేదు పా. ఇంకోటి ఉంది రారా. చెప్పు. డైలాగులు మర్చిపోయా చెప్పమ్మా. నిలబడరా. కామమ్మా. తీరా పెన్ను పేపర్ మా నెక్క మనము రాద్దామా? ఇదేంటి 10th క్లాస్ ఎగ్జామ్ అనుకోండి రాసేకి? మరి ఇంటర్ ఎగ్జామే లేదా డిగ్రీ? కాదురా ఇంటర్ ఎగ్జామ్ అయితే ఆదేదం దాని ఎక్క రాయడమే పెన్ను పేపర్. పడమమ్మా. ఎప్పుడు చెప్పదు చెప్పది. అదే నీ అట్లా కూడా సర్పంచ్ అయితే వారి నీ పెంట 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 చేస్తాడు కదా రే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే ఈడికుంది. ఇప్పుడు చెప్పురా వాడేంత ఊహాలు రాస్తాడంటానే. గొప్ప గొప్ప నువ్వేం సర్పంచ్ రావు స్వామి, నువ్వు ఈ జన్మ సర్పంచ్ గా పోరా. చా పోమం పో. మా పంచాయతీ ఇప్పుడే తెగలేదు కానీ ఏడ్సందమ్మా. ఓవర్ యాక్షన్ చేయకరా. కూడా ఏమైందయ్యా లేవు. వామ్మో దేవుడా, ఎంత హిలేరియస్ ఉందో కదా, ఎంత ఫన్ కదా. నేనైతే చాలా బాగా నవ్వుకున్నాను. మరి జడ్జెస్ ఎంత ఎంజాయ్ చేస్తారో మనం తెలుసుకుందామా. అంతకు ముందు సార్ మీ పర్మిషన్ తో మన మస్తీ బాయ్స్ ని ఇన్వైట్ చేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ మస్తీ గ్యాంగ్. పులివెందుల మహేష్ గారు, మీకు ఎంత బాగా నచ్చింది ఈ స్కిట్? మస్తీ బాయ్స్, నిజంగా మీరు మస్తీ బాయ్స్ అని అసలు చాలా బాగుంది స్కిట్, చాలా బాగా చేశారు. ఆ ప్రెసిడెంట్ క్యారెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ క్యారెక్టర్ కావచ్చు, చాలా ఫన్నీ అనిపించింది. మధ్యలో విలేకరు వచ్చి చెప్పడం చాలా ఫన్నీ అనిపించింది. సో 50,000 చనిపోయిన ఆయనకి ఇచ్చి మళ్ళీ ఆయన దగ్గర వచ్చి అడుగుతారు ఏంది, మంచిగా చనిపోయిన 50,000 డబ్బులు ఆయన నుంచి వస్తాయి. సో అక్కడ జరిగే కాన్వర్సేషన్ చాలా బాగుంది. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే వెనకాల చనిపోయిన వాళ్ళ భార్య ఏడవకోకుండా మిమ్మల్ని చూస్తూ ఉండడం, అది ఇంకా చాలా ఫన్నీ అనిపించింది నాకు. తర్వాత లాస్ట్లో అమ్మ ఇంకా ఏడ్చమ్మ అనడం, మళ్ళీ తర్వాత ఆమె ఏడవడం, ఇది చాలా డిఫరెంట్ అనిపించింది నాకు కాన్సెప్ట్. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి మీకు, టీమ్ లీడర్కి అండ్ రైటర్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. భవానీ మ్యామ్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? స్కిట్ చాలా బాగా చేశారు, చాలా ఫన్నీగా ఉంది. ప్రెసిడెంట్ గురించి కానీ, చనిపోయిన ఆయన గురించి కానీ 50,000 ఇవ్వడం అనేది చాలా కామెడీ అనిపించింది. ఆల్ ది బెస్ట్ టీమ్ కన్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.